సినిమా వాళ్లకు మూడిందండి, మామూలుగా కాదు. ఎలా అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి కోపం వచ్చింది. ఏ విషయంలో? సంధ్యా థియేటర్ జరిగినటువంటి ఒక ఘటన ఏదైతే అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్ రావడం, అక్కడ జరిగిన ఘటన ఏదైతే ఉందో దాని నిమిత్తం అసెంబ్లీ సాక్షిగా కొంచెం కోపపడ్డారు ఆయన. మన మామూలు కాదు, చాలా కోపం అయితే వచ్చింది. కాబట్టే సినిమా వాళ్ళకి అందరికీ సీరియస్ వార్నింగ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆయన ఏం వార్నింగ్లు ఇచ్చాడంటే కనుక, సినిమా వాళ్ళంటే వాళ్ళు ఏమన్నా భగవత్ స్వరూపుడా ఏంటి? అల్లు అర్జున్ ఏమైనా బాబానా, భగవత్ స్వరూపుడా? ఆయనకే చట్టాలేం వర్తించవా? ఆయన్ని మేము అరెస్ట్ చేయకూడదా అనేది కనుక కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక కఠినమైన వ్యాఖ్యలు అయితే కొన్ని చేయడం జరిగింది. ఎందుకంటే తన లోపల ఉన్న ఫ్రస్ట్రేషను, లేకపోతే ఆ రోజు జరిగిన సంఘటన ఆయన్ని కలచివేస్తుందో తెలియదు, కానీ ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు ఆయన. ఎలా అంటే సినిమా వాళ్ళు ఆ రోజున అసలు రావద్దని పోలీసులు చెప్పినా సరే ఎందుకు రావడం, అసలు వచ్చింది కాకుండాను లోపలికి ఎక్కడి నుంచో దూరం నుంచే రూప్ పైకి ఎక్కి కారు రూప్ ఓపెన్ చేసి, టాప్ ఓపెన్ చేసి మరి ఆయన చేతులు ఊపుతూ అంత దూరం నుంచి రావడంతో అక్కడ 7 థియేటర్లో ఉన్న జనమంతా ఒకేసారి ఆ థియేటర్ కాడికి, సంధ్యా థియేటర్ కాడికి రావడంతోనే లోపలికి వెళ్ళి ఏమైనా కనిపించి వచ్చేసారని లేదు, సినిమా ఈ వరకు ఇక్కడే ఉంటానన్నారు. ఆల్రెడీ బయట తొక్కేసలాట జరిగి తల్లి చనిపోయి కొడుకు అపస్మారక స్థితిలో ఉంటే అల్లు అర్జున్ గారికి చెప్తాకని చెప్పేసి పోలీసులు వెళ్తే ఆయన దగ్గరుండే బౌన్సర్లు కలవడానికి వీల్లేదు, అసలు మాట్లాడడానికి వీల్లేదు ఆయనతోటని చాలా యాగీ చేశారంట. అంతేకాదు ఎస్పీ గారు వెళ్తేనే అక్కడ ఏమీ పట్టించుకోలేదు. తర్వాత డిఎస్పీ స్థాయిలో వ్యక్తి వెళ్ళి అధికారి వెళ్తే తప్ప ఆయనతో మాట్లాడడానికి అవకాశం లేదంట. ఆయన వెళ్ళి ఎస్పీ గారు వెళ్ళి చెప్పినా సరే, ఎస్ఐ గారు వెళ్ళి చెప్పినా సరే అబ్బాయి నేను సినిమా అయ్యే వరకు వెళ్ళనన్నాడంట ఆయన. కాబట్టి అంటే అక్కడ జరిగిన దానికి మొమ్మాటికి అల్లు అర్జున్ తప్పే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అనేది కనుక కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తారని ఎవరో ఊహించరా. అక్కడ జరిగిన ఘటనని గుదిగుచ్చినట్టుగా చాలా వివరంగా చెప్పాడు ఆయన. కాబట్టి నిజంగా ఆయన చెప్పిన ఇన్సిడెంట్ చూస్తే కనుక చనిపోయిన తల్లి తన కొడుకు చేతిని పట్టుకుని అలాగే ఉండి చనిపోయింది. ఎంత దారుణమైన హృదయ విదారక సంఘటన ఇది. కాబట్టి అలాంటప్పుడు అరెస్టులు చేయకూడదా? వాళ్ళకంటూ ప్రత్యేకించి చట్టాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే చెప్పండి, మేము వాటిని అమలు చేస్తాం. పోనీ అరెస్టులు చేయకూడదు, చట్టాలు చేయకూడదని మంత్రులు చాలామంది అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత మంత్రులు కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేశారంట. ఫోన్ చేసి ఏం చెప్పారు? ఆయన మనకు బాగా కావాల్సినాడు, ఆయన అలా అరెస్ట్ చేస్తారు మీరు ఆయన అడగడం ఏంటిదంతా? అసలు ఏం జరిగింది అసలు? వీళ్ళేమైనా చట్టాలకు అతీతులా? వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు. వ్యాపారం చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి. ప్రజల్ని ఇబ్బంది పెడతామంటే, ప్రజలు చనిపోయేదాకా పరిస్థితులు తీసుకెళ్తామంటే కనుక ఎవరిని ఉపేక్షించలేదు. కఠినమైన చట్టాలతో పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనే మాస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మొత్తం సినిమా శాఖ అందరూ కూడా. ఇంకోటి ఏంటంటే కొసమెరుపు, సినిమా వాళ్ళు ఎప్పుడైతే కొంతమంది ఉన్నారో వాళ్ళలో ఏంటంటే వచ్చిన సినిమా హీరోల్లా ఆయన ఏం చేశాడండి? ఏమైనా బార్డర్లో యుద్ధం చేశాడేంటి అన్నట్టుగా మాట్లాడి వచ్చిన వాళ్ళందరూ పలకరించడానికి, పరామర్శలు చేయడానికి అసలు అల్లు అర్జున్ గారికి ఏమైంది? అసలు ఏం జరిగిందని ఆయన పరామర్శించాల్సింది ఎవరిని? హాస్పిటల్ ఐసీయూలో ఉండి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ బాబుని పరామర్శించాలి, ఆ అబ్బాయిని పరామర్శించాలి. ఒక్క హీరో అయినా సరే, ఒక్క సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమా హీరో అయినా ఇల్లు ఎవరైనా పలకరించారా? లేదు. ఏంటి వ్యత్యాసం? అంటే మనుషులంటే వాళ్ళే మనుషులా? వాళ్ళేమన్నా భగవత్ స్వరూపులా, అతీతులా అని కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక చాలా గట్టిగా మనం వాళ్ళు కాదులేండి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఓర మాసులాగా విరిచిపడిపోయాడు ఆయన మన వాళ్ళు కనుక. కాబట్టి ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా వాస్తవమే అని అయితే అనిపించేలా ఉంది. కాబట్టి ఏ సినిమా హీరో కూడా, ఏ సినిమా యాక్టర్ కూడా వచ్చి అల్లు అర్జున్ గారు పరామర్శించారే కానీ ఆ అబ్బాయిని ఎవరిని వెళ్ళి కలవలేదు. మరి ఎందుకనో, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందనో ఏంటో తెలియదు మొత్తానికి. కాబట్టి అల్లు అర్జున్ గారి కాదు, మొత్తం యావత్ సినిమా ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ అయితే పంపాడు ఆయన. సీఎం గారు ఒక వార్నింగ్ అయితే పంపాడు. ఏమనంటే కనుక మీరు ఇక మీదట ఏం చేసుకోవాలన్నా సరే, ఇక మీదట ఏం జరపాలన్నా సరే చాలా సీరియస్నెస్ అయితే కనుక ఉంటుందని చాలా స్ట్రాంగ్గా ఒక వార్నింగ్ అయితే కనుక పంపించాడు అనేది చెప్పొచ్చు. అంతేకాదు బాబా అవతారమా, భగత్ స్వరూపుడా అనేది కొన్ని మాటలైతే మాట్లాడారు. అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు అంటే అరెస్ట్ చేయడానికి మాకు హక్కులు లేవా అన్నట్టుగా మాట్లాడు. తర్వాత కొంతమంది పోలీసులు వీళ్ళు విషయం చెప్తే కనీసం సరైన స్పందన లేదు, సరైన రెస్పాండ్ లేదు. అల్లు అర్జున్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల దాకా ఎవరైనా వాళ్ళ బాధితుల్ని పరామర్శించారా, వెళ్ళి వాళ్ళని కలిశారా అని ఒక రకమైనటువంటి
ఎలా అంటేనండి అది చాలా దారుణంగా అయితే కనుక దారుణం మనం కూడా అంటానికి లేదు, ఏదో స్ట్రాంగ్గా అయితే కనుక చెప్పడం జరిగింది. మన వాళ్ళు కాదు అనమాట. ఏంటి ఒక వార్నింగ్ అయితే కనుక, భయంకరమైన వార్నింగ్ అయితే కనుక సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ వెళ్ళింది ఇది. నాకు తెలిసి ఎవరెవరైతే పరామర్శించారో, ఎవరైతే పలకరించారో వాళ్ళందరికీ తగిలేటట్టుగా మాట్లాడాడా ఏంటి అనిపించింది ఆయన సీఎం గారు. అదే విషయం ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా జరిగిన సంఘటన ఇది. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలు వింటే ఒక రకంగా ఎంత కోపంగా ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదేమో అని అనిపించేలా మాట్లాడారు. చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ లైక్ చేయండి, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మచ్.